హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కూడా వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందాము. పిల్లలు లంచ్ బాక్స్లో బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు వెజిటేబుల్స్ ఏం తినరు కదా, అన్ని సైడ్ పెట్టేస్తారు. ఇలా బిర్యానీలా చేసామంటే వాళ్ళు వెంటనే ఫాస్ట్గా తింటారు. అందుకే ముందుగా తయారు చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. మీకు నచ్చితే కొంచెం ఆయిల్, కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో నేను సాజీరా, బిర్యానీ ఆకు, జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. కాస్త ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, జీడిపప్పు కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుందాం. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. 10 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోండి. త్వరగా కుక్ అవుతాయి ఆనియన్స్ ఫ్రై అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 10 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఎండు బఠానీ నేను నైటే నానబెట్టి పెట్టుకున్నాను. క్యారెట్, బంగాళదుంప ఇవి ఇందులో యాడ్ చేసేసుకున్నాను. మొత్తం యాడ్ చేసుకుంటాను, బాగా కలిపేసుకున్నాను. మొత్తం హాఫ్ కుక్ అయ్యేదాకా మాత్రం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు హాఫ్ కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ 1 కప్ యాడ్ చేసుకుందాం. ఇది పిల్లలకి చికెన్ పీసెస్లా అనిపిస్తుంది. ఇవి యాడ్ చేసుకుంటే పెద్దవాళ్ళకు కూడా టేస్టీగా తగులుతుంది. 1 కప్ యాడ్ చేసుకోండి. మొత్తం అన్నీ బాగా కలిపేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇవి కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో రైస్ కూడా యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసుకున్నాక 1 కప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంతసేపు రైస్ కూడా ఫ్రై చేద్దాము. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. రైస్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనకి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ ఆ లెక్కన వేసుకోండి. అదే బాస్మతి రైస్ వేసుకున్నారంటే 1 గ్లాస్కి 1.5 వాటర్, అది కొలత. అలా వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేలాగా మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసుకొని చూపిస్తాను. చూసారు కదా ఎలా తయారైందో. ఎంతో కలర్ఫుల్గా ఉందో మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు ఇంకా కలర్ఫుల్ అయిపోయింది. ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.